సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఇప్పటికే నమోదైన వారు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఒకే వ్యక్తి పేరు 2 ప్రాంతాల్లో లేదా 2 నియోజకవర్గాల్లో నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిరునామా మారిన వారు, అర్హత పొందిన కొత్త ఓటర్లు సంబంధిత దరఖాస్తులు సమర్పించి ఓటరు జాబితాను నవీకరించుకోవాలని తెలిపారు. పారదర్శకమైన తప్పులు లేని ఓటరు జాబితా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ 2.5 సంవత్సరాల లోపల ప్రతి గ్రామంలో కూడా ఓటర్ను తీసివేయడం కాదు, ఎప్పుడు కూడా ఓటర్ని కలపడమే ఎన్నికల అధికారి యొక్క ప్రధాన లక్ష్యం. ఎన్నికల సంఘం చేయాల్సింది తీసేయడం కాదు, ఏరివేయడం కాదు, కలుపుకోవడం. ఎందుకు ఎట్లా కలుపుకుంటాం? మనం కొత్తగా పుట్టిన బిడ్డ 18 ఏళ్ళైతే ఓటు హక్కు కల్పించాలి. ముసలోడైనా ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ చనిపోతేనే తప్పితే ఓటు హక్కు పోతుంది. మరి దాన్ని పునస్కరించుకొని వీళ్ళు కొన్ని విధాలుగా ఇప్పుడు 2002 అన్నారు. 2002కు ముందు అంటే కొంతమంది గ్రామంలో ఓటు ఉండకపోవచ్చు, వాళ్ళు హైదరాబాద్లో బ్రతకొచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ చనిపోవచ్చు, మళ్ళీ బ్రతుకు తెరువు లేక ఈ గ్రామానికి వచ్చినాడు. గ్రామానికి వచ్చిన తర్వాత ఆయనకు ఓటు హక్కు మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళ ఊర్లో బ్రతకనికి వచ్చిండు, చేయనీకి వచ్చిండు అని తీసేస్తే ఇబ్బంది పడతాం. ఓటు హక్కు పోతుంది. ఎప్పుడు కూడా మనం గెలవాలంటే ఇంతకుముందు 50% ఓటు పడితే గెలిచేటోళ్ళు. మొత్తం పోలింగ్ ఇంతకుముందు 50% అయింది, ఇప్పుడు 80%కి వస్తుంది. 80%లో ఇప్పుడు 50% పైన వస్తే ప్రజలు ఎన్నుకున్నట్టు. పోలైన దాంట్లో కనీసం 30% కూడా రాకపోతే, 35% కూడా రాకపోతే ఆయనకు